ఇలా బౌల్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర, 2 ధనియాలు, యాలకులు, షాజీరా వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా వేడవుతుంది కదండి, అప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసుకొని ఇలా వీటిని కొంచెం సేపు మగ్గనివ్వాలి. మగ్గేంత వరకు కొంచెం స్టవ్ని స్లిమ్లో ఉంచాలి. ఈ విధంగా పచ్చిమిర్చి, వెల్లుల్లి మంచిగా వేగిన తర్వాత బాగా వేగనివ్వాలండి, లేదంటే మనకి టేస్ట్ అనేది ఉండదు కర్రీ. ఇలా మంచిగా బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి చూడండి. ఇలా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి, 1 స్పూన్. నేను ఈరోజు చేసే కర్రీ మటన్ అండి. మటన్ని ఈ విధంగా మనం శుభ్రంగా వాటర్తో కడిగి పెట్టుకోవాలండి, కొన్ని వాటర్ వేసుకొని. ఇప్పుడు ఈ మటన్ అంతా ఈ మగ్గిన ఆనియన్స్లో వేయాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి వీటిని కలపాలండి, లేదంటే ఆయిల్ అనేది వీటికి మొత్తం పట్టదు కదా, కొంచెం కలపాలి. ఇప్పుడు కొంచెం ఇది మటన్ ఉడకడానికి మనకి టైం పడుతుంది కదా, ఇప్పుడు మూత వేసేసుకోండి. మటన్ ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలండి. ముందుగానే కారం ఎందుకు వేసుకుంటున్నామంటే మనకు ఈ మటన్ పీసెస్కి అనేది కారం మంచిగా పడితే ముక్క టేస్ట్ అనేది ఉంటుందండి. ఇంకా మేము కొంచెం కారం ఎక్కువగా వండుకుంటాము కాబట్టి కారం వేస్తున్నాము. ఇప్పుడు కొంచెం కారం వేసిన తర్వాత మగ్గిన తర్వాత కొంచెం సూప్ వేసుకోవాలండి. అంటే నాకు సూప్ కావాలి అంటే కొన్ని వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ముందుగా కారం వేయడం వల్ల ఈ కలర్, ఈ గ్రేవీ అనేది ఇలా వస్తుందండి. మనం ఎప్పుడు కూడా అల్లము, ధనియాల పొడి, కారము మటన్కి ఫస్ట్ కలుపుకుంటారు కదండి, అలా కలుపుకోకూడదు. ఎందుకంటే అది బౌల్ అనేది అడగంటడానికి తొందరగా అయిపోతుందండి అలా చేస్తే. ఇట్లా మటన్ మగ్గిన తర్వాతనే కారం వేసుకుంటే మంచిగా కలరు, సూప్ అనేది, టేస్ట్ అనేది, పీసెస్ కూడా కారం అనేది మంచిగా పడుతుందండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిన తర్వాత మనము ధనియాల పొడి అనేది వేసుకోవాలండి. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, మనకి టేస్ట్ ఇది బాగుంటుంది. దీంతో ఇంకొంచెం ఉడకాలండి, కొంచెం ఉడకనిస్తే. ఇప్పుడు ధనియాల పొడి అనేది మనం యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సూప్ అనేది టేస్ట్గా, చిక్కగా మారుతుందండి. ఇప్పుడు మనం అల్లం అనేది మటన్ ఉడికిన తర్వాత వేసుకోవాలండి, లేదంటే కర్రీ టేస్ట్ పోతుంది, బౌల్ కూడా అడుగంటడం జరుగుతుంది. మనకి అల్లం అనేది ఎంత ఎక్కువ వేసుకుంటే కర్రీలలో మనకి చర్మానికి యొక్క ఎలర్జీ అనేది రాకుండా ఉంటుందండి. అల్లం ఎక్కువ తీసుకుంటేనే మంచిదండి. ఇలా మనకి మటన్ మొత్తం ఉడికిన తర్వాతనే సాల్ట్ అనేది వేసుకోవాలండి, లేదంటే మటన్ ఉడకదండి ముందుగా వేస్తే. ఇది మొత్తం ఉడికిన తర్వాత, మసాలాలు పట్టిన తర్వాతనే సాల్ట్ అనేది తగినంత వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు కొద్దిగా మసాలా యాడ్ చేస్తున్నానండి. మసాలా అనేది మీరు అది ఆప్షన్ అండి, అంటే వేసుకోవచ్చు, కొందరికి పడదు కదండి, కొంచెం వేసుకోండి. కర్రీ అనేది ఇక్కడ మొత్తం ఉడికిపోయిందండి, చూడండి కర్రీ అనేది ఎట్లా స్మెల్ పొగలొస్తుందో చూడండి. ఇప్పుడు చివరగా
మనం ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోండి. ఇలాగా కొంచెం దీన్ని 2 నిమిషాలు మగ్గే వరకు స్టవ్ సిమ్లో ఉంచేసుకోండి. చూడండి మసాలా మనం అన్నీ వేసిన తర్వాత కర్రీ అనేది కలర్ ఎలా వస్తుందో. ఇప్పుడు మొత్తం మటను ఉడికిందండి. మేము లాస్ట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు కనిపించడం లేదు, అది కూడా ఉడికేసింది. ఇప్పుడు ఎంతో మనకి ఇష్టమైన మటన్ కర్రీ గుమగుమ వాసన అనేది వస్తుందండి. వావ్, మటన్ కర్రీ రెడీ.